కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేయడం కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ కొంతమంది మాత్రం వస్తుంది. కొంతమందిని మనం గమనిస్తే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. అది వాళ్ళు చూసే చూపు కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాట కానివ్వండి, అందరినీ అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి బెస్ట్ టిప్స్ ఇప్పుడు నేను చెప్తాను. ఇవి మీరు ఫాలో అయితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అందులో నెంబర్ 1, వాక్ అరౌండ్ లైక్ యు ఆర్ ద బాస్. మీరు నడిచేటప్పుడు మీరు ఒక కంపెనీకి బాస్ అయిన ఫీల్తో నడవండి. నర్వస్గా ఫీల్ అయినట్టు కనిపించనీయకండి. మీ హ్యాండ్స్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. మీరు నడిచేటప్పుడు పీపుల్స్ మీ కళ్ళను చూస్తారు. సో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. మీరు నడిచే వాకింగ్ స్టైల్, మీరు ఒక బ్యాంక్లో మేనేజర్ లాగా నడవండి. ఒక కంపెనీకి పెద్ద బాస్ లెక్క మీ చుట్టూ బౌన్స్ మ్యాన్ ఉన్నట్టు ఊహించుకోండి. అంతేకాని బ్యాంక్లో లోన్ తీసుకునే వారిలా మీ వాకింగ్ స్టైల్ ఉండకూడదు. నెంబర్ 2, ఇఫ్ యూ వాంట్ టు గెట్ గ్రూప్ డిస్కషన్, లెస్ గెట్ జాయిన్. కొందరు గ్రూప్ డిస్కషన్ అంటే భయపడతారు, ముందుకు వెళ్ళి మాట్లాడడానికి ఆలోచిస్తారు. ఇలాంటి టైంలో మీరు చేయాల్సింది ముందు ఆ డిస్కషన్లో జాయిన్ అవ్వండి. కాన్ఫిడెంట్గా కనపడండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గెట్ స్కార్డ్. ఇలాంటి డిస్కషన్ చేయడానికి వాళ్ళు సంకోచిస్తారు. కానీ మీరు మాత్రం ఏమాత్రం ఆలోచించకండి. ఎందుకంటే యు ఆర్ ద కాన్ఫిడెంట్ గై. యు ఆర్ నాట్ యావరేజ్ గై, యు ఆర్ ద కాన్ఫిడెంట్ గై. యు ఆర్ ద వన్ డూడ్ అండ్ షో నో ఫియర్ అండ్ కెన్ బి ఫన్నీ. వాళ్ళతో ఫన్నీగా మాట్లాడడానికి ట్రై చేయి. మధ్య మధ్యలో జోక్స్తో నింపండి. అప్పుడు ఆ సో కాల్డ్ గ్రూప్ అనుకుంటారు యు ఆర్ ద కాన్ఫిడెంట్ గాయ్ అని. సో ఈ టిప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే అయింది ముందు ఆ డిస్కషన్లో మీరు జాయిన్ అయిపోండి. అండ్ నెంబర్ 3, జనాలు ఇష్టపడేది కాన్ఫిడెంట్ పీపుల్ని. ఎందుకంటే వాళ్ళే స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళే దేనికైనా ముందు ఉంటారు. సో ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ పీపుల్ని ఇష్టపడతారు. జనాలు మధ్యలో ఉన్నప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేయండి. అప్పుడు జనాలు ఇలా ఆలోచిస్తారు, ఇతనికి అన్నీ తెలుసు, నీకు తెలిసింది చాలా ఉందని, అందుకే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, లేకపోతే అతను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉంటాడు. సో ఇలాంటివన్నీ జనాలు ఆలోచిస్తారు. ఉంటే ఇలాంటి వారితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి అని జనాలు థింక్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 టిప్స్ పాటిని చూడండి. నెక్స్ట్ చేంజ్ మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇందులో ఏ డౌట్ లేదు. ఈ వీడియో మీకు ఒక ఐడియా ఇచ్చింది అనుకుంటున్నాను. అలా అనిపిస్తే మీకు ఎలా అనిపించిందో ఇప్పుడే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, రెడీ.